హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు నేను ఈ వ్లాగ్ తీసేది సండే, అంటే ఉమెన్స్ డే రోజు. వర్క్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్కి అయినా సరే, ఏ డే అయినా సరే, ఫెస్టివల్ అయినా నార్మల్ డే అయినా సరే, ఇంట్లో డైలీ రొటీన్ వర్క్ మాత్రం చేసుకోవాల్సిందే కదండి. అది ఏం డే అయినా సరే, బర్త్డే, ఫెస్టివల్ డే, నార్మల్ డే, ఇంకేమైనా ఇట్లా స్పెషల్ డేస్ కూడా అట్లనే ఉంటుంది. హెల్త్ బాగున్నా బాగోకపోయినా సరే ఇంట్లో వర్కులు మాత్రం చేయాల్సింది. మనం లేకపోతే ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళ సంగతి వదిలేస్తే ఇంకా జాబ్ చేసుకునే వచ్చే వాళ్ళు ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. నేను ఒక ఉమెన్గా చెప్తున్నానని మాత్రం అనుకోకండి, మీ ఇష్టానికే వదిలేస్తున్నా, మీకే తెలియాలి ఒక ఉమెన్ ఇంట్లో ఎంత కష్టపడుతుంది. అమ్మగా, అక్కగా, చెల్లిగా, పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి పంపించుకుంటూ ఎంత కష్టపడుతుందో మీకే తెలుస్తుంది. ఒకసారి మీ ఇంట్లో ఉన్న మీ అమ్మని కానీ, అక్కని కానీ, చెల్లెని కానీ, అట్లీస్ట్ మీ వైఫ్ని కానీ ఒకసారి అడిగి చూడండి, బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఈరోజు ఓకేనా అని. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీకే ఇంకా చాలా చేసి పెడతారు, మీకు నచ్చింది వండి పెడతారు. ఆడవాళ్ళ మీద అరిస్తే సరిపోదండి, ఇట్లా అర్థం చేసుకుని ఒక్క మంచి మాటలు మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళకన్నా మంచి వాళ్ళు ఇంకెక్కడ ఉండరు. ఒక్కసారి వాళ్ళని అర్థం చేసుకొని మంచిగా మాట్లాడి చూడండి. ఇంకా చాలా మా గొప్పగా చెప్పుకుందని మాత్రం అనుకోకండి. ఏదో నాకు తెలిసింది, నేను చెప్పాలి అనుకున్నది కొంచెం చెప్పాను. ఇంకా అయితే మన వీడియోలోకి వచ్చేస్తే, నాకు 16 days కాబట్టి పెద్ద పెద్ద పనులన్నీ చేసుకోలేను. ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా అత్తమ్మ ఒక్కలే చేసుకుంటున్నారు. ఇంకా ఆవిడకి అంత ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను నేను. నా డెలివరీ వ్లాగ్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో పెడతాను మీకోసం. నా నా డెలివరీ జర్నీ ఎట్లా అయితే జరిగింది ఏమి అని. సో ఇంకా ఇక్కడికైతే వీడియో ఇంతే. బాయ్.